ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? రేవంత్ రెడ్డి పరిస్థితి అతోగతి పాలు రైతులను. ఈయన మన కళ్యాణ లక్ష్మి ఇవ్వడం లేదు, రైతు భరోసా ఇవ్వడం లేదు. ఇంకా ఆయన చెప్పింది ఏంటంటే 12,000 రూపాయలు, 5,000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 ఇస్తుంటే కేసీఆర్, నేను 15,000 ఇస్తాను గొప్పగా చెప్పుకున్నా రేవంత్ రెడ్డి. అది ఇంతవరకు ఇవ్వడం లేదు. ఒకసారి ఇచ్చిండు, ఇంతవరకు ఇవ్వడం లేదు. వయసు ఎంత ఉంటుంది బాబాయ్? నాది 70 సంవత్సరాలు ఉంటాయి. 70 సంవత్సరాలు. ఎంతమంది ముఖ్యమంత్రులను చూసింటావు ఇప్పటివరకు? నేను దాదాపుగా ఒక 20 మందిని చూసిన. 20 మంది ముఖ్యమంత్రి. గతంలో ఇప్పుడు నువ్వు చూసినటువంటి 20 మంది ముఖ్యమంత్రులకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం తేడా కనిపిస్తుంది? ఇదివరకున్న ముఖ్యమంత్రులు కానీ ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎవరు తేలేదు. ఇతడు తెచ్చిండు రైతులకు, ఆడబిడ్డలకు, ఆడపిల్లలకు, అందరికి ప్రతి ఒక్కరి అన్నీ అమలు చేసిండు. అనుకున్న ప్రకారం ఇవ్వడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు, 400 ఏదో 420 హామీలు, ఏంటో 2 లక్షల ఉద్యోగాలు, అన్నీ అబద్ధాలు చెప్పి అన్నీ అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి కూడా నేను చేయకుంటే ఏం చేస్తారన్నట్టు ధీమాతో గెలవనైతే గెలిచిన ముఖ్యమంత్రి ఆయన అనే ఒక పద్ధతిలో పోతుంది. మళ్ళీ మునుపు ఎక్కడుందో కాంగ్రెస్ అదే యొక్క విధంగా మళ్ళీ తయారవుతుంది. ఏదో వచ్చింది రోజులు తెస్తాను అప్పుడే చెప్పిండు. ఆ తర్వాత ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ప్రజాపాలన అన్నాడు, కంచెలు బద్దలు కొట్టిన అన్నాడు. కనిపిస్తుందా మార్పులు ఎక్కడి? ఇంకా మా అతోగతి పాలు ఏ మార్పు లేదు. ఇంకా 70 ఏళ్ళు కాదు, మళ్ళీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఎక్కడున్న అధికార పార్టీ ఎక్కడనైతుందో మళ్ళీ గక్కడికి పోయే పరిస్థితి ఉంది. వెనుకట ఉండే కాంగ్రెస్ వెనుకట ఏంటంటే మన అర్జన్ల కంటోళ్ళకు వాళ్ళకు వీళ్ళకు ఎర్ర జొన్నలు 4 కడీలు. నేను ఎన్టీ రామారావు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు కూడా కనీసం ఒక పెంకటిల్లు ఇచ్చాడు. ఆ తర్వాత కేసీఆర్ వచ్చినాక స్లాబ్లు, గీపులు, ఇండ్లు ప్రతి విలేజ్కి డబల్ బెడ్రూమ్లు ఇచ్చాడు. నేను కట్టుకొని హాయిగా సుఖంగా ఉన్నాను. అంటే డబుల్ బెడ్రూమ్ల మీద కూడా మోసం చేసిండ్రే కేసీఆర్ అని చెప్పి చెప్తుండగా పదే రేవంత్. అది ఏ ఒక్క ఊరు ప్రతి కాన్స్టిట్యూషన్ తిరగండి, ఏ విలేజ్ కనుక ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుండగా ఏ విలేజ్కి ఇచ్చింది లేదు. వాడు వాళ్ళ కార్యకర్తలకే ఇస్తాడు ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు. వాళ్ళని కూడా అతోగతి పాలు 5 లక్షలు ఇస్తాడు. అనుకున్న టైంకి వాడు ఇల్లు కట్టాలంటే వాడి చేతితో డబ్బులు ఉండవు. ఆ కట్టి ఆడ లెంటర్ లేవలు, స్లాబ్ లేవలు, అంతవరకే 5 లక్షలు గాడికే వస్తున్నాయి. అది కాదు పూర్తి చేసుకున్న సమస్య లేదు. ఈ మధ్య ఆయన భాష గురించి, ఇప్పుడు ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టుగా ఆయన భాష గురించి ఒక రాష్ట్రం అంతా అందరూ మాట్లాడుకుంటారు, మీ కానించి మొదలు పెడితే చిన్నపిల్లల దాకా. ఎట్లా అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అట్లా మాట్లాడితే? చిల్లరగా అనిపిస్తుందని చెప్తాండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి. అది ఆ విధానమే లేదు. అప్పుడు ఎమ్మెల్యేగా ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా అదే భాషలో మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడే భాష కాదు అది. ఏం చెప్తావు మరి? ఏమన్నా సలహాలు, సూచనలకు ఎప్పటికైనా అది మార్చుకొని ప్రజలకు ఇక నుండి 2 సంవత్సరాలు రాబోయే సీట్లు మళ్ళీ రాబోయే పరిస్థితులలో మంచిగా చేస్తానని కొద్ది గొప్ప ఏమైనా కాలం ఏది కాంగ్రెస్ బతుకుంటుంది. లేకపోతే తుంగల దొక్కినది ఉన్నది ఉట్టుకుపోతుంది. అన్న నమస్తే. నమస్తే అన్న. నా పేరు బోయిని మహేందర్ యాదవ్, రామరాజపల్లి దేవరపల్లి మండలం, రామరాజపల్లి సర్పంచ్ గారిని. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాము మేము. మా పాలకుర్తి టైగర్ దయ్యన్న గారి ఆశీస్సులతోని, మా మండల పార్టీ నాయకులతోని, జిల్లా నాయకులు సుందరరామరెడ్డి అన్న గారి ఆశీస్సులతోని, మా గ్రామ ప్రజల నిండు మనసు ఆశీర్వాదాలతోని మేము 17 తారీఖు నాడు 70 ఓట్ల మెజార్టీతోని గెలవడం జరిగింది. ఇప్పుడు నార్మల్గా అధికారంలో ఉన్న పార్టీలకు సర్పంచులు ఎవరైనా అధికార పార్టీ నుంచి గెలవాలి అనుకుంటారు, లేదంటే గెలిచినాక కూడా అధికారంలో ఉన్న పార్టీల వైపు మొగ్గు చూపుతారు. ఎందుకు బీఆర్ఎస్కు ఇన్ని సీట్లు వచ్చినాయి అనుకోవచ్చు ఈసారి? బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి అనేది రేవంత్ రెడ్డి యొక్క ఫేస్ వాల్యూ చాలు ఎన్ని సీట్లు రావడానికి కారణం. రేవంత్ రెడ్డి యొక్క ముఖము, ఆయన ఉన్న భాష కానీ, మాట్లాడే భాష కానీ, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన దొంగ హామీలు కానీ,
ఇక భాషకి ఏమైంది అనేది తెలంగాణ ప్రజానికి తెలుసు, ఇప్పుడు నా ముందున్న మీకు కూడా తెలుసు అని నేను అనుకుంటున్నా. ఆయన యొక్క భాష హామీలు దొంగ హామీలు చేపట్టి మాకు మళ్ళీ కేసీఆర్ గారికి పట్టం కట్టడం జరిగింది. తెలంగాణ ప్రధానంగా ఇప్పుడు నేను వచ్చిన తర్వాతనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని కూని చేసిండు కేసీఆర్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు పదే. మీరేమో ఆయన ఫేస్ వాల్యూ చూసే మేమందరం బీఆర్ఎస్కు ఇంత గట్టిగా మెజారిటీ ఇవ్వడం జరిగిందని చెప్పి మీరు అంటా ఉన్నారు, ఏం చెప్తారు దానికి? ఆయన గెలిచిన హామీలు, ఆయన ఇచ్చిన హామీలతోని ఆయన తులం బంగారం కానీ, మహిళలకు ఇస్తాన్న 2500 కానీ, రైతు భరోసా కానీ, 4000 ఇస్తాన్న పింఛను, వికలాంగులకు 6000 ఇస్తాన్న హామీలు, ఇవన్నీ హామీలు చూసి 2.5 సంవత్సరాల నుంచి జనాలు మోసపోవడం జరిగింది. ఇక రాబోయే 2.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతారు. తులం బంగారం లేదు. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీని, ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యంగా రైతుల గురించి వస్తే మొన్నటి దాకంటే ఇబ్బందులు పడ్డారు, కావాలనే కొన్ని పార్టీలు ఆ రోడ్ల మీద కూర్చోబెట్టినేయాలని, కానీ రైతులకి ఇక నుంచి ఇబ్బంది లేదు, ఒక యాప్ తెచ్చినాం యూరియా కోసం అని చెప్పి చెప్పిండు. అది ఎంతవరకు పనిచేస్తుంది ఊర్లలో? యాప్లు అనేది గోషులు పెట్టుకోవడానికి కూడా పనిచేస్తలేదు. యాప్ 2 యూరియా సంచులు ఇస్తే ఏం సరిపోతుంది అన్న రైతులకి. కేసీఆర్ చేసిన హామీలకు ఈయన చేసిన హామీలకు చాలా తేడా ఉంది. జనం తిరస్కరించారు. రాబోయే రోజులు కేసీఆర్ గారు సీఎం పక్క. ఏ హామీలు కూడా అమలు అవుతలేవా? ఏమీ అమలు అవుతలేవు. ఆయన ఇచ్చే కేసీఆర్ పెట్టిన హామీలను అమలు చేస్తే చాలు. ఆయన ఇచ్చిన హామీలు కాదు, కేసీఆర్ పెట్టిన హామీలను ఆయన నడిపిస్తే చాలు. అంటే 2500 మహిళలకు కావచ్చు, ఆ పెన్షన్లు కావచ్చు, ఒక మహిళల దగ్గర అడుగుదాం, పోదాం, ఇస్తురంటే మళ్ళీ రేవంత్ రెడ్డికి పట్టం కలుగుదాం. అంటే ఇస్తలేరు. నీకు కూడా తెలుసు, అది ఇస్తలేరు అని కాదు, ఇస్తలేరు. ఎట్లా ఉంది రైతుల పరిస్థితి మరి? చాలా ఘోరంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. బీఆర్ఎస్ చూసిర్రు, అవును. అప్పుడు ఎట్లా ఉంటుండే, ఎట్లా పండుతుండే పంటలు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? అప్పుడు రైతు నాటేసిందంటే నిమ్మలంగా ఉండేది, నిమ్మలంగా మంచి పంటలు తీసేది. రైతులకున్న గోసలు, ఇప్పుడున్న గోసలు, అప్పుడున్న పంటలు, అవి చాలా తేడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తావు ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి ఇందాక మాట్లాడారు ఆయన భాష గురించి. ఇక నుంచి అయినా అసెంబ్లీ జరిగే రోజుల్లో అయినా సరైన భాష మాట్లాడాలని కోరుకుంటున్నాం మేము.